guys, welcome to our channel. Hope you all are doing good. So previous video లో మనం AC కరెంట్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్, ఫార్ములా అవి చూసాం కదా. సో ఇప్పుడు DC కరెంట్ గురించి నేర్చుకుందాం అన్నమాట. ఓకేనా. DC కరెంట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, DC కరెంట్ మీన్స్ డైరెక్ట్ కరెంట్ అన్నమాట. DC కరెంట్ని మనము డైరెక్ట్ కరెంట్ అంటాం. ఓకే, DC కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ వన్ డైరెక్షన్ ఓన్లీ. ఓకే, అండ్ ద మ్యాగ్నిట్యూడ్ రిమైన్స్ కాన్స్టంట్. ఏసీ కరెంట్లో ఏమో కరెంట్ ఫ్లో అనేది కాన్స్టంట్గా ఉండదు, కానీ డీసీ కరెంట్లో కరెంట్ అనేది మనకి వన్ డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది అండ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టంట్గా ఉంటుంది, కానీ ఏసీలో మాత్రం కాన్స్టంట్గా ఉండదు. ఓకే, అండ్ డీసీ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 0 హెర్ట్జ్ అనమాట. అదే ఏసీలో వచ్చేసి మనకి 50 or 60 ఉంది. ఓకే, అండ్ నా అదే ఏసీ కరెంట్ ఏమో మనకి ఆల్టర్నేటర్ ద్వారా ఆబ్టైన్ అయింది, జనరేట్ అయింది. డీసీ కరెంట్ వచ్చేసి బ్యాటరీ ద్వారా ఆబ్టైన్ అయింది మనకి. ఓకేనా. అండ్ డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అనేది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే బ్యాటరీస్ దగ్గర అనమాట. ఓకే, అండ్ ఈ డీసీ కరెంట్ యొక్క సోర్సెస్ ఏంటి అంటే బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్, పవర్ బ్యాంక్స్. ఈ బ్యాటరీలో, సోలార్ ప్యానెల్స్లో, పవర్ బ్యాంక్స్లో కూడా డైరెక్ట్ కరెంట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ డీసీ కరెంట్. లెట్ us see the graph and formula of DC current. Okay, so here you can see the waveform of DC current అన్నమాట. ఓకేనా. మనకి ఏసీ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ ఎలా ఉందంటే సైనసోయిడల్లో ఉంది, కానీ డీసీ కరెంట్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ ఉంది గ్రాఫ్లో, అంటే వేవ్ ఫామ్. ఎందుకు అంటే డీసీ కరెంట్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది కాబట్టి. ఓకేనా. నౌ లెట్ us see the formula of DC కరెంట్. ఫార్ములా వచ్చేసి P = V × I అనమాట. వెరాస్ P మీన్స్ పవర్. పవర్ని ఎలా తీసుకుంటాము, వాట్స్లో తీసుకుంటాము. వోల్టేజ్ వచ్చేసి వాట్స్లో. అండ్ కరెంట్ I ఎందులో తీసుకుంటాము, యాంపియర్స్లో తీసుకుంటాము అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డీసీ కరెంట్. నౌ లెట్ us see the applications of DC current. అప్లికేషన్స్ ఆఫ్ DC కరెంట్ ఏమేమి అంటే మొబైల్ ఫోన్స్, ఎల్ఈడి లైట్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, క్యాలిక్యులేటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఈ 6 అప్లికేషన్స్లో మనకి డైరెక్ట్ కరెంట్ అనేది యూజ్ అవుతుంది. ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది వర్క్ అవ్వదు. ఓన్లీ డైరెక్ట్ కరెంట్ ద్వారానే మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్ కానీ వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అ ఎక్స్ప్లెనేషన్ about the DC current. Hope you all like this video. Like, share and subscribe to our channel. Thank you.